పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్మోహన్ రెడ్డిపై పెద్ద స్కెచ్ వేశారా? ఒకేసారి మూకుమ్మడి కేసులతో దాడి. వైసీపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఒకే రోజు ఇద్దరు కీలక వ్యక్తుల విచారణ. రాజకీయాల్లో అంతే. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకో పాత గవర్నమెంట్కు సంబంధించిన పాత విషయాలను తవ్వుతూ ఉంటుంది. ముఖ్యంగా పాత ప్రభుత్వాలు చేసిన ఏ తప్పులైనా ఏ అప్పులైనా ఖచ్చితంగా చట్టపరమైన చర్యల పేరుతో ఇబ్బందులు పెట్టాలని ట్రై చేస్తుంది. గతంలో వైసీపీ అందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు టీడీపీ కూడా అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తుంది. కారణాలు ఏమైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ప్రస్తుతం విమర్శలైతే రావట్లేదు. వైసీపీ హయాంలో ఏదో జరిగింది కాబట్టే ఇప్పుడు టీడీపీ దానికి సంబంధించినవన్నీ బయటకు తీస్తుందనే టాక్ మాత్రం వస్తుంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి వైసీపీని టార్గెట్ చేస్తున్నాయనేది పచ్చినిదం. ఇక విషయానికి వస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాదాపుగా చాలా వరకు టీడీపీ నుంచి అభియోగాలున్నాయి. ముఖ్యంగా ఆయన సీఎంగా వైసీపీ గవర్నమెంట్ నడిపించిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు చాలా వరకు అన్ని విషయాల్లోనూ వైసీపీ తప్పులు చేసిందని టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇక అదే ఆరోపణల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో చాలా వరకు మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున పెద్ద పాత్ర పోషిస్తుంది. అసలు పాత మద్యం పాలసీలో ఎవరంత దోచుకున్నారనేది మందుబాబులు అంటే దాదాపు 60 లక్షలకు పైగా మందుబాబులకే తెలియాలి. వారే సాక్ష్యం. కానీ టీడీపీ మాత్రం వారి గురించి ప్రత్యేకంగా మద్యం పాలసీలో జరిగిన దోపిడీపై ఆరా మొదలుపెట్టింది. ఇదే కాక ఇతర కేసుల వ్యవహారాలు కూడా ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి తలపై వచ్చి పడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలు, ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పీడ్ పెంచారు. వరుసగా అరెస్టులు చేస్తూ జగన్ జిల్లా యాత్రలు చేపట్టే ముందే జలకివ్వాలని ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్న మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు స్పీడ్ పెంచారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో తగిన ఆధారాలను సేకరించారు. దీంతో పాటు రాజ్ కసిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నేడు రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. మద్యం స్కామ్ కేసులో భారీ ఎత్తున నగదు చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కు పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు ఆరోపణలు రాజ్ కసిరెడ్డి ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో నేడు సీట్ అధికారులున్నారు. వేల కోట్ల రూపాయలను మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ఇతర దేశాలకు తరలించారని ఇప్పటికే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ నగదు ఎవరి ఖాతాల్లో వెళ్ళింది, ఎవరి పేరు మీద విదేశాల్లో డిపాజిట్ అయ్యిందన్న వివరాలను నేడు రాజ్ కసిరెడ్డి ద్వారా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే నేడు రాజ్ కసిరెడ్డి విచారణకు కీలకంగా మారనుంది. ముడుపులు తీసుకునేందుకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు 2019లో విజయసాయిరెడ్డికి చెందిన హైదరాబాద్, విజయవాడ ఇంట్లో సమావేశాలు కూడా జరిగాయి. ఈ సమావేశంలో రాజంపేట మిథున్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారని సాక్షాత్ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కుంభకోణంలో రాజకీయ నేతలు, ఇతర అధికారుల ప్రమేయంపై కూడా నేడు రాజ్ కసిరెడ్డి విచారణ చేయనున్నారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో పాటు నేడు రాజ్ కసిరెడ్డి విచారణలో వెల్లడైన విషయాలు కూడా బేరీజు వేసుకొని సీట్ అధికారులు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్టిలరీల విషయంలో కూడా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇక తాజాగా మరో కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అదుపులో తీసుకున్నారు. ముంబై నటిని వేధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి టీడీపీ ముఖ్య నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా అరెస్టులకు కూడా కారణమయ్యారన్న ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులు కూటమి ప్రభుత్వం రాగానే ఈ కేసులో సస్పెండ్ చేసింది. ఆయనపై నమోదైన కేసులో ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారణను సిఐడి అధికారులు చేయనున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.